సెంటు భూమి కబ్జా చేసిన కబడ్దార్ అంటుండు చంద్రబాబు నాయుడు గారు. ఎవరు చెప్తున్నారు కబడ్దార్ అని? సెంటు భూమి సెంటు భూమి కబ్జా చేసిన కబడ్దార్ అంటుండు. కబడ్దార్ అంటానికి మీరు ప్రతిపక్షంలో లేరు. ప్రజలు అనుకునేది ఏంటంటే మీరు కబడ్దార్ అంటాం కాదు. సెంటు భూమి కబ్జా చేసినా నేను ఒప్పుకోను. అది తెలుగుదేశం పార్టీ నాయకులు పచ్చ బెళ్ళ వేసుకున్నా పచ్చ సొక్కా వేసుకున్నా కానీ వాళ్ళతో సహా అంటే నమ్ముతారు. మీరు ఇక్కడ సెంటు భూమి కబ్జా చేసిన కబడ్దార్ అని ఎవరు చెబుతున్నారు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు చెబుతారా? చాలాసార్లు ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయట. మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే స్థాయి నాయకులు, మున్సిపల్ చైర్మన్ స్థాయి నాయకులు కొట్టుకుంటున్నారు బూడిద కోసం, బూడిద ట్రాన్స్పోర్ట్ కోసం కొట్టుకుంటున్నారు, వైన్ షాపుల కోసం కొట్టుకుంటున్నారు. డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో వెనక తెలుగుదేశం పార్టీ సింబల్స్ ఉంటాయి, అక్కడ కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి బెదిరిస్తున్నారు. ఏది? వ్యాపారస్తుల్ని. మీరేం సెంటు భూమి కబ్జా చేస్తే కబడ్దార్ అంటున్నారు. ఎవరిని కబడ్దార్ అంటున్నారు? చేస్తే గీస్తే ఒకవేళ ఇవాళ చేయాల్సిన అవకాశం ఉంటే ఆ అధికారం ఉంది తెలుగుదేశం పార్టీ నాయకులకి, వాళ్ళు చేయొచ్చు. వాళ్ళకి చెప్తారా మీరు? ఆయన చంద్రబాబు నాయుడు గారు చెబుతుండు రెవెన్యూ సదస్సు ద్వారా 95,263 పిటిషన్లు వచ్చినాయి, దాదాపు 3 లక్షల మంది సదస్సులకు హాజరయ్యారు, పాస్బుక్పై QR కోడ్, జియో ట్యాగింగు. ఈడుపుగల్లు రెవెన్యూ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. భూ కబ్జాలు, మోసాలు, బెదిరింపులకు పాల్పడితే జైలు శిక్షే, జైలే దిక్కాట, సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతాం, రీసర్వేలోని తప్పులను సరిచేస్తాం, ఎంతో నమ్మకంతో 57% ఓట్లతో మమ్మల్ని గెలిపించారు, గత ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసింది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో మన భూమికి దిక్కు లేకుండా చేసే పరిస్థితి తీసుకొచ్చారు, అది రద్దు అయింది, ఇక దాని గురించి కథ అవసరంలో ఇప్పుడు చేయాల్సింది చెప్పండి అనేది ప్రజలు అడుగుతున్నారు. మీరు కబడ్దారాన్ని సవాలు చేయటం కాదు, ఆ కబ్జాలు చేస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నా కానీ లోపట వేసే కార్యక్రమం ఉంటే అది మీరు చేసిన సవాల్కి, మీరు ఇచ్చిన కబడ్దారికి విలువ ఉంటుంది. జేసీ ప్రభాకర్ రెడ్డి అని మున్సిపల్ చైర్మన్ తాడిపర్తి, ఆయన ఏం చేసిండు? మద్యం టెండర్లప్పుడు డైరెక్ట్గా టెండర్లు దక్కించుకున్న వాళ్ళకి పేర్లు చదువుతూ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టిండు. ఒక్కొక్కడు 30% నాకు ఇస్తే తప్ప ఇక్కడ వ్యాపారం చేయలేరు అని చెప్పి. మరి ఆయన డైరెక్ట్గా లైవ్లో బెదిరిస్తే ఒక్క యాక్షన్ తీసుకున్నారా మీరు? మరి తీసుకోనప్పుడు అట్లాంటి వ్యక్తులు లేదా అట్లాంటి వాళ్ళు ఇంకా చాలామంది తయారై కబ్జాలు చేయకపోతే ఏం చేస్తారు? అధికారాన్ని అడ్డం పెట్టుకొని. ఆదినారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే జమ్మలమడుగు, ఈయన జేసీ ప్రభాకర్ రెడ్డి ముష్టి యుద్ధం చేసుకున్న రోడ్ల మీద. నీ లారీలు ఎట తిరుగుతాయంటే నీ టిప్పర్లు ఎట తిరిగితే అని బాంబులు పేల్చి పెట్టి పేల్తా అని ఒకళ్ళకొకళ్ళు బూడిద కోసం కొట్టాడారు. అది కబ్జా కదా? దాన్ని ఏమంటారు మరి? ఇక డైరెక్ట్గా మీడియాలో వచ్చి మీ సంగతి చూస్తా మీరు తిరగరు అనే పరిస్థితి వచ్చాక కబ్జాలు చేయకపోతే ఏం చేస్తారు? అట్లాంటి వాళ్ళపై నువ్వు ఏమైనా చర్య తీసుకుంటే నిజంగానే మీరు చెప్పేదానికి విలువ ఉంటుంది.